టాలీవుడ్లో మెగాస్టార్గా వెలుగొందుతున్నారు చిరంజీవి. స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకొని కోట్లాది మందిని ప్రభావితం చేశారాయన. కృషి పట్టుదల ఉంటే అనుకున్నది సాధించలేనిది ఏదీ లేదని తన జీవితాన్ని ఒక పాఠంగా మార్చారు. అలాంటి స్ఫూర్తి ప్రదాత వారసత్వం విషయంలో చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీసింది. అయితే ఏ తండ్రికైనా తన కొడుక్కి కూడా వారసుడు పుట్టాలని, తన వంశం నిలబడాలని ఉంటుంది. చిరంజీవి కూడా దీనికి అతీతం కాదు. తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టారు మెగాస్టార్. దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి తన ఇల్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని, ఇంట్లో మనవరాళ్లతో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లా నా పరిస్థితి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. చుట్టూ ఆడపిల్లలేనని, అందుకే రామ్ చరణ్ మళ్లీ ఆడపిల్లను కంటాడేమో అని భయమేసి ఒక మగపిల్లాన్ని కనదా అని అడుగుతూ ఉంటానని, మన లెగసీ కంటిన్యూ అవ్వాలనేది తన కోరిక అన్నట్టుగా చెప్పారు చిరంజీవి. బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చిరంజీవిపై ట్రోలింగ్కు దిగుతున్నారు నెటిజన్లు. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, చిరంజీవి వంటి వ్యక్తి నోటి వెంట ఇలాంటి మాటలు సరికాదని అంటున్నారు. రామ్ చరణ్కు మరో కూతురు జన్మిస్తుందేమోనని భయం వ్యక్తం చేయడాన్ని కూడా తప్పుపడుతున్నారు. మెగాస్టార్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం ఏంటని విమర్శిస్తున్నారు. 2025లోనూ పురుషాధిక్యమే కోరుకుంటున్నారని కొంతమంది మండిపడుతున్నారు. అయితే వారసుణ్ణి చిరు కోరుకోవడంలో తప్పేంటని మరికొందరు ఆయన్ను సమర్థిస్తున్నారు కూడా. అంతేకాదు, చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలపై కొంతమంది మహిళలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి పబ్లిక్ ఫంక్షన్స్లో ఇలా మాట్లాడడం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే మెగాస్టార్ ఈ మాటలు కేవలం ఇంట్లో తన మనవరాలతో తన పరిస్థితి గురించి చమత్కారంగా అన్నారే తప్ప ఆయన మహిళలను ఎంతో గౌరవిస్తారని, అది ఆయన అభిప్రాయం కాదని మరికొందరు అంటున్నారు. ఇక సరదా కామెంట్లు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. నిజ జీవితంలో కూడా ఆయన ఎంతో సరదాగా ఉంటారు. అలాగే సినిమాల్లోనూ కామెడీని చాలా బాగా పండిస్తారు. తాజాగా ఆయన మరోసారి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన తాత ఫోటో చూపించి ఆయన గురించి మాట్లాడాలని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు, నీకు ఎవరి బుద్ధులొచ్చినా పర్లేదు కానీ మీ తాత బుద్ధులు మాత్రం రాకూడదని మా అమ్మ తరచూ చెప్పేదని తెలిపారు చిరంజీవి. ఎందుకంటే తమ తాత మహా రసికుడని, తనకు 2 అమ్మమ్మలని సరదాగా చెప్పారాయన. ఇలా తన ఫ్యామిలీ విషయంలో చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తర్వాత చూస్తే కొణిదెల వారసత్వాన్ని, చిరంజీవి లెగసీని కొనసాగించే వారసుడు ఇప్పటికైతే లేడు. ఇది మెగా ఫ్యాన్స్ను కాస్త కంగారు పెడుతున్నా ఇప్పటికీ ఎవ్వరూ నేరుగా మాట్లాడింది లేదు. దీంతో ఇప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి స్వయంగా ఈ విషయమై రియాక్ట్ అవ్వడం, తనకు మనవడుంటే బాగుండు అని చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఈవెంట్లో చిరు సినిమా ప్రమోషన్ కన్నా తన సొంత విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని, ఇక్కడ అవి అవసరమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు సరదాగా ఉండే చిరంజీవి సరదాగా మాట్లాడిన మాటల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు చాలామంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.